హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను నిన్న మనకి గుజరాత్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ జరిగింది, కానీ దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే జరా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందండి నా తరపు నుంచి ఒక రిక్వెస్ట్ అండి. మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుందండి. జర వీడియోస్ సజెషన్ ఎన్నోళ్ళు జర చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే కామెంట్ చేయండి. ఎందుకంటే నేను చాలా రోజులకి మూవీ రివ్యూస్, ఐపీఎల్ మ్యాచెస్ రివ్యూస్ ప్లస్ సోషల్ ఇలాంటి టాపిక్స్ మీద మంచి మంచి వీడియోస్ చేస్తున్నా, కానీ చాలా వరకు సజెషన్స్ అనేవి ఒక 15K 20K వరకు వెళ్తున్నాయి, కానీ దాంట్లో చూసే వాళ్ళు అయితే తక్కువ అండి. ఒక 50 100 మ్యాక్స్ టు మ్యాక్స్ 600 అండి. ఒకప్పుడు 9K 10K వ్యూస్ వచ్చాయి, దాని తర్వాత డ్రాస్టికల్గా తగ్గిపోయి 6Kకి వచ్చిందండి. ఒక తర్వాత మళ్ళీ 500 600 లాస్ట్ అవుతుందండి. ప్రతి ఒక్కరు నా వీడియో చూస్తారని ఆశిస్తున్నానండి. దగ్గర నేను 515 వాచ్ అవర్స్ కంప్లీట్ చేసుకున్నానండి. ఇంకా చాలా వాచ్ అవర్స్ ఉన్నాయి, 3485 వాచ్ అవర్స్ ఉన్నాయండి మన ఛానల్ మానిటైజ్ అవ్వడానికి. జర చూసారని ఆశిస్తున్నాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. నిన్న కేకేఆర్స్ బౌలింగ్ డ్రై పిచ్ అండి. డ్రై పిచ్ ఒకసారి స్పిన్నర్స్కి అనుకూలంగా రాదు, అయినా కానీ బౌలింగ్ అనేది చాలా ధైర్యమే అనుకోవాలి. అట్లాగే 39 రన్స్తో గుజరాత్ అనేది నిన్న మ్యాచ్ విన్ అయిందండి. గుజరాత్ ప్రతి ఒక్క మ్యాచ్ చంపుతుందండి. పెద్ద తోపు ఆడుతున్నారంటే తోపు ఏం లేదండి. ఓపెనర్సే మొత్తం టీం అంతా లేపుతుందంటే ఓపెనర్సే అండి. మిడిల్ ఆర్డర్ ప్లస్ డెత్లో మహా అయితే ఒక్కొక్కసారి బట్లర్ గారు కొడతారేమో, కానీ మిగతా అందరూ కూల్ డౌనే ఉంటుందండి. క్లాసిక్గా ఆడుతున్నారు. బేసిక్గా అంత మాస్ కాకుండా క్లాసిక్గా ఆడుతున్నారు. ఎంత ఆడాలో అంత ఆడుతున్నారు, ఎంత కొట్టాలో అంత కొడుతున్నారు. ఎట్లా విన్ అవ్వాలో అట్లా విన్ అవుతున్నారు, అంతే అండి. ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోయినట్టు అనుకోండి. మ్యాక్సిమం ఇంకా 2-3 మ్యాచెస్ గెలిస్తే ప్లే ఆఫ్స్కి పక్కా వెళ్ళిపోతారు గుజరాత్ టైటన్స్. ఇక నిన్న బేసిక్గా మనం మాట్లాడుకోవాల్సిన ఇద్దరు మెయిన్ ప్లేయర్స్ అండి గుజరాత్లో. సాయి సుదర్శన్ ప్లస్ మన సుమన్ గిల్ అండి. సుమన్ గిల్ అందరూ అహ్మదాబాద్ పులి అంటారండి. అహ్మదాబాద్ తప్ప మిగతా ఎక్కడ కొట్టరు అని ఒక ఇది అనేది ఉండేదండి మొన్నటి వరకు. ఇక ఇప్పుడు చూసుకుంటే మీరు గమనించుంటే సుమన్ గిల్ హోమ్ గ్రౌండ్ కన్నా బయట గ్రౌండ్లోనే వేరే లెవెల్ ఆడుతున్నాడండి. 350 రన్స్ ఉండడం అంటే అంత ఈజీ కాదు సుమన్ గిల్కి. 350 రన్స్ రావడం, 350+ రన్స్ ఉండమంటే అంత ఈజీ కాదండి. నిన్న కూడా 55 balls 90 రన్స్ కొట్టిండు. అది వేరే లెవెల్ మ్యాచ్ అనుకోండి. ఇక చూసుకోండి, సుమన్ గిల్ అహ్మదాబాద్ పులి. వేరే దగ్గర కొట్టని వాళ్ళందరికీ నోటి మీద ఏళ్ళు పెట్టుకుని మాట్లాడకుండా ఈసారి చూపించినట్టే సత్తా అనేది ఏంటో సుమన్ గిల్. అంత బాగా ఆడిండు. నాట్ ఓన్లీ బ్యాటర్స్ అండి, బౌలర్స్ కూడా చాలా బాగా వేస్తున్నారు. చూసుకుంటే సిరాజు, రషీద్ ఖాన్, ప్రసిద్ధ్ చాలామంది బాగానే ఆడుతున్నారండి. ఇక మన ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందరు, ఇక సాయి కిషోర్ చాలా బాగా చేస్తున్నారండి. బౌలింగ్ లైనప్ కూడా చాలా బాగుంది. బ్యాటింగ్ చూసుకుంటే మనకి ఓపెనర్స్ తర్వాత అక్కడక్కడ రాహుల్ తివాతి, జాస్ బట్లర్, మేబీ ఒక్కొక్కసారి రాహుల్ తివాతి ఓడిపోతాడు. నిన్న కూడా డక్అవుట్ అయ్యిండు, మనకు తెలిసిందే. ఇక అదంతా ఊరుకుంటే ఓపెనర్స్ మ్యాచ్ మొత్తం లేపేస్తారండి. సాయి సుదర్శన్ పర్పుల్ క్యాప్, తర్వాత మళ్ళీ సుమన్ గిల్ కూడా అదే లైన్లో ఉండడం, 2 గుజరాత్ నుంచి రావడం, అది వేరే లెవెల్ అండి. ఇక అంతే అండి. ఇక మ్యాచెస్ కంటిన్యూగా ఆడితే గుజరాత్ ఒక క్లాసిక్ వేలో ఆడుతుంది. పక్కా ఈసారి ప్లే ఆఫ్స్కి వెళ్తుంది. కప్ అనేది మనం చెప్పలేం, కానీ ప్లే ఆఫ్కి అయితే పక్కా గుజరాత్ అనేది వెళ్తుందండి. అంత మంచిగా క్యాప్టెన్షిప్ అనేది లీడ్ చేస్తున్నారు మన సుమన్ గిల్ గారు. ఇక నిన్న స్కోర్స్ పరంగా చూసుకుంటే మనము గుజరాత్ మనకి 20 ఓవర్స్తో 198 కొట్టిందండి, 3 వికెట్స్. సాయి సుదర్శన్ వచ్చేసి మనకి 36 రన్స్ 36 balls 52 రన్స్ అండి, 2 6 4s 1 6 144.44 స్ట్రైక్ రేట్ అండి. సుమన్ గిల్ వచ్చేసి మనకి 55 balls 90 రన్స్ కొట్టిండండి, 10 4s 3 6s 163.64 స్ట్రైక్ రేట్ అండి. జాస్ బట్లర్ వచ్చి మనకి 23 balls 41 రన్స్ కొట్టిండు, 8 4s 0 6s 178.26 స్ట్రైక్ రేట్. రాహుల్ తివాటి డక్అవుట్ అండి, 2 balls ఆడిండు. షారుఖ్ ఖాన్ 5 balls 11 రన్స్ కొట్టిండు, 0 4s 1 6 220.00 స్ట్రైక్ రేటు. ఇక మనకి కేకేఆర్ బౌలింగ్ లైనప్ చూసుకుంటే నిన్న కేకేఆర్ 6 bowlers వాడినారండి. వైభవ్ వారాలో వచ్చేసి మనకి 4 overs 44 రన్స్ ఇచ్చిండు, 1 wicket 11.00 ఎకనామీ. మోయిన్ వచ్చి 3 overs 27 రన్స్ ఇచ్చిండు, 0 wickets 9.00 ఎకనామీ. హర్షిత్ రాణా వచ్చి 4 overs 45 రన్స్ ఇచ్చిండు, 1 wicket 11.20 ఎకనామీ. వరుణ్ చక్రవర్తి వచ్చి మనకి 4 overs 33 రన్స్ ఇచ్చిండు, 0 wickets 8.20 ఎకనామీ అండి.
సునీల్ నారాయణ వచ్చి 4 ఓవర్స్లో మనకి 36 రన్స్ ఇచ్చిండు, 0 వికెట్స్, 9.00 ఎకనామీ. రసల్ వచ్చి 1 ఓవర్లో 13 రన్స్ ఇచ్చిండు, బట్ 1 వికెట్ తీసుకున్నాడు అండి, 13.00 ఎకనామీ. ఇంకా ఫాల్ ఆఫ్ వికెట్స్ చూసుకుంటే మనకి సాయి సుదర్శన్ వచ్చి 114లో వికెట్ పడ్డదండి 12.2 ఓవర్స్లో. నెక్స్ట్ సుమన్ గిల్ వచ్చి 173 రన్స్ దగ్గర వికెట్ పడ్డది 17.5 ఓవర్లో. రాహుల్ తివారీ వచ్చి మనకి 177 రన్స్ కాడ వికెట్ పడ్డదండి 18.3 ఓవర్లో. పార్ట్నర్షిప్ చూసుకుంటే సాయి సుదర్శన్ 20 బాల్స్లో 52 రన్స్ అండి, బట్లర్ 26, అదే పార్ట్నర్షిప్ చూసుకుంటే 75 బాల్స్, అదే మనకి సాయి సుదర్శన్ సుమన్ గిల్ చూసుకుంటే 75 బాల్స్ 114 రన్స్ అండి. బట్లర్ సుమన్ గిల్ వచ్చేసి 33 బాల్స్ 58 రన్స్. బట్లర్ రాహుల్ తివారీ 4 బాల్స్లో 5 రన్స్, బట్లర్ షారుఖ్ ఖాన్ 9 బాల్స్ 21 రన్స్ అండి. ఇది మనకి నా పార్ట్నర్షిప్ చూసుకుంటే. ఇక కేకేఆర్ బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే అండి నిన్న రెహముల్లా గుర్బాస్ 4 బాల్స్లో 1 రన్స్ 25.00 స్ట్రైక్ రేట్. సునీల్ నారాయణ్ 13 బాల్స్ 17 రన్స్ 2 ఫోర్స్ 1 వికెట్ 130.77 స్ట్రైక్ రేట్ అండి. అజింక్య రహానే 36 బాల్స్ 50 రన్స్ 5 ఫోర్స్ 1 సిక్స్ 138.99 స్ట్రైక్ రేట్. వెంకటేష్ అయ్యర్ వచ్చేసి 19 బాల్స్తో 14 రన్స్ అండి, 0 ఫోర్స్ 0 సిక్సెస్ 73.68 స్ట్రైక్ రేట్ అండి. రింకు సింగ్ వచ్చి 14 బాల్స్ 17 రన్స్ 1 ఫోర్ 1 సిక్స్ 121.43 స్ట్రైక్ రేట్ అండి. ఆండ్రీ రసెల్ వచ్చి 15 బాల్స్ 21 రన్స్ 3 ఫోర్స్ 1 సిక్స్ 140.00 స్ట్రైక్ రేట్. రమన్దీప్ సింగ్ వచ్చి 2 బాల్స్లో 1 రన్ 50 స్ట్రైక్ రేటు. మోయినల్ వచ్చి డక్అవుట్ అండి. రఘువంశీ వచ్చి 13 బాల్స్ 27 రన్స్ 3 ఫోర్స్ 1 సిక్స్ 207.69 స్ట్రైక్ రేట్ అండి. హర్షిత్ రాణా వచ్చి 2 ఓవర్స్లో 1 వికెట్. ఇక మనకి గుజరాత్ బౌలింగ్ లైనప్ చూసుకుంటే గుజరాత్ కూడా 6 బౌలర్స్ ఆడినారండి. మొహమ్మద్ సిరాజ్ 4 ఓవర్స్లో 32 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు, 8.00 ఎకనామీ. ఇషాంత్ శర్మ వచ్చేసి 2 ఓవర్స్లో 18 రన్స్ ఇచ్చిండు, 1 వికెట్ తీసుకున్నాడు, 9.00 ఎకనామీ. ప్రసిద్ధ్ కృష్ణ వచ్చి 4 ఓవర్స్లో 25 రన్స్ 2 వికెట్ తీసుకున్నాడు, 6.20 ఎకనామీ. నెంబర్ 1 ఆడుతున్నాడు ప్రసిద్ధ్ కృష్ణ ఈసారి. వాషింగ్టన్ సుందర్ వచ్చేసి మనకి 3 ఓవర్స్లో 36 రన్స్ ఇచ్చిండు, 1 వికెట్ 12.00 ఎకనామీ. సాయి కిషోర్ వచ్చి మనకి 3 ఓవర్స్లో 19 రన్స్ ఇచ్చిండు, 1 వికెట్ 6.30 ఎకనామీ. ఇక ఫాలో వికెట్ చూసుకుంటే రెహమదుల్లా గుర్బాజ్ 2 రన్స్కి 0.5 ఓవర్లో వికెట్ పడ్డారండి. సునీల్ నారాయణ్ 43 రన్స్కి అయిందండి, 5.3 ఓవర్లో అయింది. వెంకటేష్ అయ్యర్ వచ్చి 84కి అవుట్ అయిందండి, 11.3 ఓవర్లో. అజింక్య రహానే వచ్చి 91 రన్స్కి అవుట్ అయిందండి, 12.3 ఓవర్లో. ఆండ్రీ రసెల్ వచ్చి 118కి అవుట్ అయిందండి, 15.5 ఓవర్లో. రమన్దీప్ సింగ్ వచ్చి 119కి అవుట్ అయ్యండి, 16.1 ఓవర్లో. మోయినల్ వచ్చి మనకి 119కి అవుట్ అయ్యింది, 16.3, ఎందుకంటే డక్అవుట్ అయింది కదండి. రింకు సింగ్ వచ్చి 151 రన్స్కి అవుట్ అయ్యిండు. ఇక పార్ట్నర్షిప్ చూసుకుంటే గుర్బాజ్ నరేన్ మధ్యలో 5 బాల్స్తో 2 రన్స్ అండి. రహానే నరేన్ మధ్యలో 28 బాల్స్తో 41 రన్స్ అండి. రహానే వెంకటేష్ అయ్యర్ మధ్యలో 36 బాల్స్తో 41 రన్స్ అండి. ఇక రహానే రింకు సింగ్ మధ్యలో 7 బాల్స్తో 7 రన్స్. రసల్ రింకు సింగ్ మధ్యలో 20 బాల్స్లో 27 రన్స్ అండి. రమన్దీప్ రింకు సింగ్కి 2 బాల్స్లో 1 రన్. మోయిన్ అలీ రింకు సింగ్కి 0 రన్స్ అండి, 2 బాల్స్లో. రఘువంశీ రింకు సింగ్కి 16 బాల్స్లో 32 రన్స్ అండి. రఘువంశీ హర్షిత్ రాణాకి 5 బాల్స్లో 8 రన్స్ అండి. ఇది నిన్న పార్ట్నర్షిప్ చూసుకుంటే. నేను ఆల్రెడీ చెప్పానండి, గుజరాత్ ఈసారి వేరే లెవెల్ ఆడుతుంది. ఒకవేళ ఇదే ఫామ్లో గుజరాత్ అనేది కంటిన్యూ చేస్తే పక్కా కప్పు ప్లే ఆఫ్కి అయితే వెళ్తుంది. కప్పు మనం డిసైడ్ చేయలేము, కానీ మేబీ ఆర్ మే నాట్ బి అయి ఉండొచ్చు, అవ్వకపోవచ్చు, రావచ్చు రాకపోవచ్చు మన తెలియదండి. ఒకవేళ ఇదే ఫామ్లో ఉంటే పక్కా మ్యాచ్ అనేది కప్ అనేది గుజరాత్ కొట్టగలుగుతుంది. అంత క్లాసిక్ వేలో బ్యాటింగ్ అనేది గుజరాత్ నిన్న చేస్తున్నారండి. చూద్దాం ఫర్దర్ ఇంకా మ్యాచెస్ అనేవి చాలా ఉన్నాయి. ఇక ప్రతి ఒక్క మ్యాచ్ రివ్యూ అనేది నేను ఇస్తానండి. ఇలా అన్ని వీడియోస్ మీరు చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.